ఇప్పుడు అర్థం కానివని ముక్కుతో బట్టి కొట్టేసి ఎగ్జామ్లో చీరేసి ఎలాగలో స్కూల్ నుంచి బయటపడిపోయి ఇంటర్లో కుదిరితే ఎంపీసీ కుదరపోతే బైపీసీ అయితే శ్రీ చైతన్య కాకపోతే నారాయణ చదవలేక చావలేక వచ్చిరాంది కక్కేసి బార్డర్ పాసులు అయిపోయి ఏబిడిబి అని ఉండలు చుట్టేసి ఎంసెట్లో డిస్క్వాలిఫై అయిపోయి ఓపిక ఉంటే లాంగ్ డబ్బు ఉంటే మేనేజ్మెంట్ కోటాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిపోయి ఏ బ్రాంచ్లో ఏ సబ్జెక్ట్ ఉంటాయి కూడా తెలియకుండా ఇయర్కొల్లవన్నీ మార్చేసి బ్యాక్లాగులు పెంచేసి మంచి అలవాటు తగ్గించేసి అర్థం కాని స్టేజ్లో 4 గీక్కోవడం కూడా మరి గ్రాడ్యుయేషన్ పట్ట చేతిలో పట్టుకొని యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి అప్పటికీ జాబ్ రాక కన్సల్టెన్సీ కాలం పడిపోయి వచ్చిన జీతంలో సగం జీతం వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రాబ్లం వస్తే బాత్రూమ్ మీద సొల్యూషన్ కోసం కాలు పట్టుకుంటా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఆ తర్వాత ప్రేమించిన ఏ ఒక్కరు ఒకటి ఎవడో వదిలేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని వీకంతా కష్టపడి వీకెండ్ 9 గంటలకు మందు కొట్టి 10:30 ఎవడో గురించి సొల్లు కొట్టి 11కు పిల్లాన్ని కొట్టి పిల్లాన్ని కానీ వాళ్ళ నచ్చి అప్రయోజనం చేసి వాళ్ళ చేత ఇంటి నుంచి వెళ్ళగొట్టించుకొని అసంతృప్తితో చచ్చిపోయేంత రొట్టెలో అయితే నేను కోరుకోవట్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదే మాట ఓడికి చెప్తే వేదాంతం, గెలుచు చెప్తే సిద్ధాంతం. కొండలోకి పట్టండి, కొత్త సిద్ధాంతం చూపిస్తాను. అయినా ఈరోజు ఎంతమంది వాళ్ళు నచ్చిందా చదువుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళ కెరీర్ మీద క్లారిటీ ఉంది. రేపు మీరు పోతారు, నేను పోతాను. పోయిలాగా మీరేం చేస్తారు నాకు తెలియదు, నేను మాత్రం చేసే పోతా. నేను చేసేది నన్ను చేయకుండా ఈతే చెయ్యి ఇలాగే చెయ్యి అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సరే అయితే తర్వాత చూసుకుందాం.